హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? జస్ట్ దాన్ని బ్రేక్అవుట్ చేస్తాను, చూసేయండి. సో బేసికల్గా మీరు ఏఐ అంటే ఏమనుకుంటున్నారు? ఏఐ అంటే ఇంకా మనుషుల్ని రీప్లేస్ చేసేస్తుంది, ఇంకంతా అయిపోయింది అనేసి అనుకుంటున్నారా? బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఏఐ అంటే మెషిన్స్ వచ్చేసి ఇంకా మనుషుల్ని రీప్లేస్ చేసేసి అన్నీ అవే చేసుకుంటూ పోతే ఇంకా ఎండ్ అయినట్టే కదా మొత్తం కూడా. సో మనుషులు ఇంకా ఖాళీగా ఉండేసి జాబ్స్ లేక అటు ఇటు ఇంకా ఒట్టిగా ఉండడమే కదా. సో నాట్ ఎగ్జాక్ట్లీ దట్. సో బేసికల్గా ఎలా ఉంటుందంటే, నేను టోటల్గా ఒక ఏఐతో వర్క్ మొత్తం కూడా చేయించడం కాకుండా నా వర్క్కి దాన్ని యూజ్ చేసుకుంటానన్నమాట. ఒక ఏఐ టూల్ని నేను యూజ్ చేసుకుంటాను, కాకపోతే వర్క్ నేనే చేస్తాను, డెసిషన్ నేనే తీసుకుంటాను. అది చెప్పినంత మాత్రాన ఇంకా డైరెక్ట్గా కాపీ క్యాట్ లాగా నేను చేసేయను. ఓకే, ఇది చెప్పింది వాట్ టు డూ అనేసి నేను థింక్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుని ఇది పక్కా అనుకుంటే నేను నా టీంతో ఎగ్జిక్యూట్ చేస్తాను, అంతే కదా. సో దీన్ని మనము ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేసి అంటున్నాం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఒక ఏఐ ఒక మెషిన్తో వర్క్ అనేది మొత్తం కూడా రీప్లేస్ చేయకుండా మనమే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం, కాకపోతే దాని హెల్ప్ అనేది తీసుకుంటాం అనేసి అర్థం అనమాట. దీన్ని మనం ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ని తీసుకుందాం. డాక్టర్స్ కూడా మేబీ ఏఐని యూజ్ చేస్తున్నారు. ఏఐ ఎక్విప్మెంట్స్ చాలా వచ్చాయి కదా, వాళ్ళకి మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా చేసి చూపిస్తుంది, మనకు టెస్ట్లు చేస్తాయి, లేకపోతే ఇంకేదో చేస్తుంది, లేకపోతే ఒక రిపోర్ట్ ఇస్తే అది అనలైజ్ చేస్తుంది. కాకపోతే ఫైనల్ డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు? డాక్టర్ కదా. ఇక్కడ డాక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అంత చదివి అంత ఎంబీబీఎస్ చేసి ఎవ్రీథింగ్ కూడా చేసేసి ఓన్లీ ఏఐ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే ఇట్స్ రాంగ్. జస్ట్ అది హెల్ప్ తీసుకుంటున్నారు, కాకపోతే ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి డాక్టర్సే. అండ్ అలాగే రియల్ టైంలో చూసుకుంటే మీరందరూ కూడా గూగుల్ మ్యాప్స్ అనేది యూజ్ చేసుకుంటున్నారు కదా. అది ఒక ఏఐ లాగా అనుకోండి. అది ఏం చేస్తుంది, మ్యాప్ అంతా కూడా చూపిస్తుంది, డైరెక్షన్ అంతా కూడా చూపిస్తుంది. ఈ రూట్కి ఇలా డెస్టినేషన్కి ఇలా అనేసి. కాకపోతే అక్కడికి వెళ్ళాలా వద్దా, అది సేఫా కాదా, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి ఫైనల్గా మీరు ఆలోచిస్తారు కదా, మనం ఆలోచిస్తాం కదా. సో ఇలా అనమాట, హెల్ప్ తీసుకుంటాం, కాకపోతే డెసిషన్ మనమే తీసుకుంటాం, అలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా అండి. ఫ్యూచర్లో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఏఐ వస్తే ఇంకా అంతా వర్క్స్ అన్నీ కూడా పోతాయి, రీప్లేస్ అవుతుంది అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. ఏఐ అనేది వచ్చేసి ఇంకా ఏదో మనల్ని రీప్లేస్ చేయలేదు. దానికి హ్యూమన్ బ్రెయిన్ అంటే అంత అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు. ఎవ్రీథింగ్ మీ అందరికీ వేరియస్ వీడియోస్లో నేను చెప్పాను. ఎలా అంటే ఏఐతో హోల్గా వర్క్ చేయించుకోవడం కంటే ఏఐని హెల్ప్ తీసుకునే వాళ్ళకి జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏఐని యూజ్ చేసేసి నువ్వు అన్ని వర్క్ చేస్తున్నావు అంటే నీకే ఆబ్వియస్గా కంపెనీస్కి అర్థమైతే మనకే బ్రెయిన్ లేదు, అందుకే టోటల్ డిపెండెన్సీ అంతా కూడా ఏఐ పైన ఉంది అనేసి. అదే మనం ఎలా స్మార్ట్గా ఆలోచించాలంటే, నేను ఈ వర్క్ చేయడానికి నాకు అంత ప్రాసెస్ తెలుసు, కాకపోతే ఇదే చేయడానికి నాకు కొన్ని డేస్ పడతాయి, కాకపోతే ఏఐ హెల్ప్ తీసుకుంటాను, అది ఇచ్చేస్తుంది మినిట్స్లో. సో నేను మళ్ళీ దాన్ని అనలైజ్ చేస్తాను, ఎక్కడ రాంగ్ చేసింది, ఎక్కడైనా సరి చేయాలా. సో అటువంటివి చూసేసుకొని మళ్ళీ డెసిషన్ నేనే చూసుకొని కరెక్ట్ చేసుకుంటాను. అంటే మీకు హోల్ ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది, ప్లస్ మీరు హెల్ప్ తీసుకున్నారు అంతే. సో ఇలా ఆలోచించే వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇదండి ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటే. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టెక్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవాలంటే జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పెట్టేసుకోండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసినంత ఈజీగా ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక టాపిక్ని మీకు ఇంజెక్ట్ చేస్తే ఎంత బాగా ఎక్కుతుందో అంత బాగా అర్థమవుతుంది అనమాట.
సో యా, ఎవరైతే ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఫ్రీ డెమో చూడాలనుకుంటున్నారో, ఆ ఫ్రీ డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, ఆ ఫ్రీ డెమో చూడండి, సిలబస్ చూడండి, దాని తర్వాతే నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ ఇవన్నీ కూడా చూడాలి, తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. కాంటాక్ట్ అయిపోతే చాలు, మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. లేదు అంటే మీరు ఎఫ్ఎస్పి ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి కామెంట్ చేసినా సరే నేను అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను, సో దట్ మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.